హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు కోడిగుడ్లు చింత చిగురు తయారు విధానాన్ని చూపిస్తాను. ఈ విధంగా వండుకుంటే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మీరు 6 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్దవి 6 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఎండబెట్టిన చింత చిగురుని ఈ కర్రీలోకి వండుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. ఇది ఆప్షనల్, మీరు స్కిప్ చేయాలంటే చేయవచ్చు. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా వేయించుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. అందులోకి కాసేపు అయ్యాక చింత చిగురు వేసి కలపండి. తర్వాత అదే కప్ వాటర్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. అంతే, కాసేపట్లో గుమగుమలాడే కోడిగుడ్లు చింత చిగురు రెడీ.